హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి మంది రామారావు గారు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా మంచి పేరున్న హీరోలు. ఇద్దరు కూడా పాన్ ఇండియా హీరోసే. ఇద్దరికి కూడా గట్టి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే రీసెంట్గా వస్తున్న ట్రోల్స్ ఏంటి అంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ని తొక్కేశాడా, ఎన్టీఆర్కి సినిమాలు ఉన్నాయి, రామ్ చరణ్కి సినిమాలు లేవు, ఏంటి పరిస్థితి అనేసి. ఎందుకంటే రామ్ చరణ్కి ఎన్టీఆర్ అంటే ముందు బుక్ అయిన సినిమాలు ఇవన్నీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరటాల శివ ఉన్నాడు, ప్రశాంత్ నీళ్ళు ఉన్నాడు, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. ఒక 3-4 సినిమాలు అంటే ఒక 3-4 సినిమాలు ఉన్నాయంటే ఒక కనీసం 3 years హౌస్ఫుల్ కదా. ఆయన 4 సినిమాలు ఉంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది కదా, లేదా 4 సంవత్సరాలు పడుతుంది తొక్కే. అంటే ఆయన అలా ఉన్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం సినిమాలు లేకుండా ఉన్నాడు. అది ఆర్టిస్ట్గా కొంచెం ఇబ్బంది. ఇందులో మన సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. అదిగో రామ్ చరణ్ బాలీవుడ్కి వెళ్ళిపోతున్నాడు అన్నారు, ఇదిగో రామ్ చరణ్ హాలీవుడ్కి వెళ్ళిపోతున్నాడు అన్నారు. అంటే ఇలా రకరకాల పుకార్లు పుట్టించి మొత్తం ఆయన మీద సినిమాలు లేవు. రేపు సినిమా తీసుకుంటే ఆయనే ఓన్గా కొన్నిజల ప్రొడక్షన్స్ మీద సినిమా తీసుకోవాలి. కానీ ఆయనతో సినిమా తీసేవాళ్ళు ఎవరు చేస్తారు ప్రస్తుతానికి? ఎందుకంటే ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అనుకున్నట్టుగా 75 కోట్లు అంత ఇచ్చి సినిమా తీసేవాళ్ళు ఎవరు లేరు. తీసినా సరే ఆ సినిమా అది డబ్బు రియలైజ్ అవుతుందా, లాభాలు వస్తాయా రావా అని ఆలోచించినట్టయితే తగిన సమాధానం లేదు. ఇక్కడ ఈ మధ్యలో ఏం జరిగిందంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ మాటలు అక్కడ క్రియేట్ చేస్తారు, అక్కడ మాటలు ఇక్కడ క్రియేట్ చేస్తారు. చూసారండి మిమ్మల్ని రామ్ చరణ్ ఎలాగన్నాడు అని చెప్తారు. అలాగే రామ్ చరణ్ దగ్గరికి చూసా ఎంత పని చేశాడు ఆయన, నీకు బాగా పేరు వచ్చేస్తుందని కుళ్ళుపోతున్నాడు తారక్ అంటారన్నమాట. నిజానికి వారికి అంత తిరుగుబాటు ఎక్కడిది? సినిమాలు చేసుకుంటారు, కథలు వింటారు, ఇది కదా వీటి మీద దృష్టి పెడతారు. కానీ ఏదో మామూలుగా చౌకబారు ఉపన్యాసాలు వినే అంత తిరిగి వాళ్ళు లేదని నేను అనుకుంటాను. అంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వీళ్ళు కలిసి ఉన్నారు, తర్వాత ఏమైంది అనే విషయం వచ్చి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. లేదు, ఆర్ఆర్ఆర్ సినిమాకి ముందు ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా క్లోజ్గా ఉన్నారు. అది చాలా క్లోజ్గా ఉండడానికి కారణం ఏంటంటే రాజమౌళి చాలా ఒక మంచి బ్రిడ్జ్ మాట. ఎందుకంటే ఆ సినిమా చేసినంతసేపు హీరోని హీరోయిన్ని చాలా పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకు ఉండేలా చేస్తాడు, చాలా ప్లెజెంట్గా ఉండేలా చేస్తాడు, ఎప్పుడూ నవ్విస్తూ వాళ్ళందరూ కూడా నవ్వుతూ గడిపేలా చేస్తాడు. ఇదంతా ఒక మంచి టాక్టిక్స్ మాట. అందువలన ఆ రామ్ చరణ్ తారక్ ఉన్నారంటే వాళ్ళు అంత హ్యాపీగా ప్రొడక్షన్ చేశారన్నమాట. చేయబట్టి అంత గొప్పగా వచ్చింది. అంతేగాని ఏమి లేదు. తర్వాత కొంతమంది మామూలు మధ్యలో ఏదో అదిగో పూలంటే ఇదిగో తోక అనేలాగా రామ్ చరణ్ హైలైట్ చేసి తారక్ని తగ్గించారు. అది కొంచెం బాధపడ్డా బయటకు ఎక్కడా చెప్పలేదు కదా. అని వ్యక్తిగతమైన విషయాలు ఏంటంటే ముందు సినిమాలు బాగా చేయాలి, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ఈవెన్ రాజకీయాల వైపు కూడా తొంగి చూడకుండా ఉన్నాడంటే మరి ఆయన అంతా సిద్ధహస్తుడై ఉన్నాడు, అది చెప్పాలి కదా. అందువల్ల ఇదైతే అనుకున్నట్టు అది కాదమ్మా. తారక్ మాత్రం మంచి నటుడు. తర్వాత మాకున్నటువంటి మంచి నటుడు ఎవరు అంటే యునానిమస్గా తారక్ అనేసారు. అయితే రామ్ చరణ్కి సినిమాలు లేవు అన్న మాట నిజమేనా? అండ్ రామ్ చరణ్ గారి శంకర్ సినిమా ఎందుకు ఆగిపోయింది? అంటే సినిమాలు లేవు అంటే ఫైనాన్స్ అమ్మది. శంకర్ సినిమాలు అయిపోయింటే ఎవరైతే సినిమా పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడి లేదని చెప్పేస్తారు. ఎందుకంటే రామ్ చరణ్ చూసినట్టయితే అట్లాంటి కోరికలు పుడతాయన్నమాట. రామ్ చరణ్ ఎలాగైనా సినిమాను పూర్తి చేస్తారు కదా, బాబు నా దగ్గర ఉన్నది ఏదో నేను పెట్టేశాను, ఇంకా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అంటారేమో అనుకుంటున్నాను నేను జనరల్గా. ఎందుకంటే ఆయన యాక్ట్ చేసిన సినిమాని ఆపేసుకోడు కదా, అది ఉన్న విషయం. కానీ ఇక్కడ రామ్ చరణ్కి సినిమాలు లేవు
లేవు అని మనం స్టేట్మెంట్ ఇవ్వడానికి వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కదా, పెద్ద బడ్జెట్తో సినిమాలు తీసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి చెప్పరు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ ప్రొడక్షన్ ప్లానింగ్ అయినంత వరకు దగ్గర చెప్పరన్నమాట. నాకు అది ఎప్పుడంటే తెలిసింది అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. నేను అప్పుడు నాగేశ్వరరావు రామారావు గారు ఉంటుండేవారు. వాళ్ళ తర్వాత ఎవరంటే నాగేశ్వరరావు గారిని రామారావు గారిని శోభన్ బాబు కృష్ణ వీరిద్దరూ మించిపోయారు. మించిపోతే సహజంగా కృష్ణ దగ్గర నుంచి అంటే దాన్ని ఏమంటారు, స్కూప్ అంటారు, అంటే రాబట్టడం ఇన్ఫర్మేషను అవి తెలిసాయి నాకు. మరి కృష్ణ గారి దగ్గరికి ఎక్కువ వెళ్ళేవాడిని కాదు, ఉన్నదే శోభన్ బాబు దగ్గర. ఆ సినిమా తర్వాత జూన్లో ఒక సినిమా ఉంది, ఆ సినిమా తర్వాత అక్టోబర్ అనుకుంటాను 3 సినిమాలు ఉన్నాయి. ఎక్కడ లీక్ చేయొద్దు, ముందు జూన్ సినిమా ఎప్పటి నుంచి ఉందో అది నువ్వు ఫాలోఅప్ చేయి అని చెప్పారన్నమాట. అత్యంత రహస్యంగా సీక్రెట్ లాకర్ రహస్యం చెప్తున్నట్టుగా చెప్పేవాడు శోభన్ బాబు. అలాగే అందుకంటే వాడు సినిమాలు ఏ సినిమాల్లో వాళ్ళు బుక్ చేసుకున్నారో, ఏ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారో ఎవరు చెప్పేవారు కాదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా చెప్పరు. ఆ సినిమా ఓపెన్ చేస్తేనే తెలుస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్.